హాయ్ రైల్వే ఎన్టీపీసీ CBT-1 క్విక్ రివిజన్. ఈ క్లాస్ మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కనుక చూసినట్లయితే డెఫినెట్లీ మీ పేపర్లో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ టాపిక్లో ఎవరెవరికి ఆ పురస్కారాలు వచ్చాయో ఆ పర్సన్స్ నేమ్స్ తెలుసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఎగ్జామినర్ అలా అడిగే అవకాశంతో పాటు వేరే రకంగా కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. సో అది ఏ విధంగా అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రైల్వే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎంతవరకు చదవాలో అలానే ఉంటాయి మన క్లాసెస్ యాప్లోనైనా యూట్యూబ్లోనైనా. ఓకే, రైట్. అండ్ అదేవిధంగా మనం ఏదైతే రిలీజ్ చేసామో 8,000+ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ బుక్ తీసుకునే వాళ్ళు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బుక్ అని చూడండి ఒకసారి. కేవలం 330 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది విత్ డెలివరీ ఛార్జెస్. ఓకే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. క్లియర్? రైట్. కమింగ్ టు ద టాపిక్, భారత పౌర పురస్కారాలు. ఈ భారత పౌర పురస్కారాలు అంటే ఏంటివి కనుక చూస్తే సివిలియన్ అవార్డ్స్ అంటారు. ఇవి మొత్తం 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే అనేది కూడా మనం చూద్దాం. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ 4 అవార్డ్స్ని మనం సివిలియన్ అవార్డ్స్ అంటాం. సో ఈ టాపిక్ నుండి ఎలా అడుగుతాడు అనేది కనుక చూస్తే ముందుగా భారతరత్న పురస్కారాలు. సో ఎగ్జామినర్ వివిధ రకాలుగా అడగవచ్చు. భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది అని అడగవచ్చు. భారతరత్న పురస్కారం హైయెస్ట్ ఇండియన్ సివిలియన్ అవార్డు. ఇది అత్యున్నతమైన పురస్కారం. మొదటిసారిగా ఎప్పటి నుండి ప్రారంభించారు అని అడుగుతారు. 1954 నుండి ప్రారంభించారు. ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం ఎంతమందికి వచ్చిందని అడుగుతారు. 53 మందికి అందించడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ ఏమి ఇవ్వరు, వాళ్ళకి నచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 53 మంది పేర్లు నేర్చుకోవాలి డెఫినెట్లీ. ఓకే, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతాడు. క్రింది వారిలో భారతరత్న పురస్కారం లభించని వ్యక్తి ఎవరు అని. సో అలాంటప్పుడు ఆ 4 ఆప్షన్స్లో మనకు ఖచ్చితంగా ఎవరెవరికి వచ్చిందనేది తెలిసి ఉండాలి. ఓకే, సో చూద్దాం ఒకసారి. రీసెంట్గా కనుక చూస్తే 2024లో ఇచ్చారు, కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు. సో నేమ్ ఒకటే సరిపోదని చెప్పాను కదా, దాని గురించి చూద్దాం. ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించింది అడగొచ్చు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. జననాయక్, పీపుల్ హీరో అని ఎవరిని పిలుస్తారు. ఇటీవల ఆ పర్సన్కి భారతరత్న వచ్చిందని అడగొచ్చు. ఈయనని పీపుల్ హీరో అంటారు. ఎవరిని? కర్పూరి ఠాకూర్ గారిని. ఈయన చీఫ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. అదేవిధంగా రిజర్వేషన్ల కోసం పాటుపడ్డాడు. ఈయన రిజర్వేషన్ల కోసం పాటుపడిన వ్యక్తి కర్పూరి ఠాకూర్. ఓకే, సో ఇదంతా అవసరం లేదండి, ఎంత పర్సంటేజ్ ఏంటి అనేది మనకు నో నెట్. నెక్స్ట్ 2024లోనే పివి నరసింహారావు గారికి రావడం జరిగింది. పామలపర్తి వెంకట నరసింహారావు, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. వెరీ ఇంపార్టెంట్. ఏ స్టేట్ అనేది ప్రధానిగా వ్యవహరించారు 91 to 96 వరకు. చీఫ్ మినిస్టర్గా కూడా వ్యవహరించారు 1971 to 73 వరకు. ఈయన యొక్క స్మారక స్థలాన్ని ఏమంటారు అంటే జ్ఞానభూమి అంటారు. జ్ఞానభూమి. ఓకే, నెక్స్ట్ లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు. ఈయన అప్పట్లో కరాచీలో జన్మించాడు. సో పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు మనం ఇండియా నుండి బాంబేకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో ఈయన వైస్ ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో బ్రతికున్నారు. 2024 చరణ్ సింగ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యూపీకి సంబంధించిన వ్యక్తి. యూపీకి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా ప్రధానిగా పనిచేశాడు. అదేవిధంగా చీఫ్ మినిస్టర్గా కూడా వ్యవహరించారు. కిసాన్ ఘాట్ అంటారు. ఈయన యొక్క స్మారక స్థలాన్ని కిసాన్ ఘాట్ అంటారు. సో అడుగుతారు. నెక్స్ట్ ఎబి స్వామినాథన్, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. 2023 సెప్టెంబర్లో ఎక్స్పైర్ అయ్యాడు. హరిత విప్లవ పితామహుడు అంటాం, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో 2024లో ఎంతమందికి వచ్చింది అన్నప్పుడు 5గురికి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. 2024లో 5గురికి వచ్చింది. సో అంతకుముందు 2019లో వచ్చింది. జస్ట్ ఆ పర్సన్ నేమ్, స్టేట్ గుర్తుపెట్టుకోండి. 2019లో ప్రణబ్ ముఖర్జీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, రాష్ట్రపతిగా వ్యవహరించారు. 2019 భూపన్ హజారికా, అస్సాంకి సంబంధించిన వ్యక్తి. శుద్ధకాంత అని ప్రసిద్ధి, నన్ను శుద్ధకాంత అని పిలుస్తారు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కూడా. 19లో నానాజీ దేశ్ముఖ్ వచ్చింది, మహారాష్ట్ర. చండికాదాస్ అమృతరావు అని కూడా అంటారు. సో ఇక్కడ కూడా డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ మొదటిసారిగా 1954లో సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సర్ సివి రామన్కి వచ్చింది. మొట్టమొదటి గ్రహీతలు ఎవరు అన్నప్పుడు ఈ నేమ్ని గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆర్ తమిళనాడు పీపుల్. నెక్స్ట్ 1955లో జవహర్లాల్ నెహ్రూకి వచ్చింది, భగవాన్ దాస్కి వచ్చింది, మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి వచ్చింది. ఎగ్జామినర్ అడుగుతారు, జవహర్లాల్ నెహ్రూకి భారతరత్న పురస్కారం ఎప్పుడు వచ్చింది? 1955లో. ఈ విధంగా. అండ్ మొట్టమొదటి ప్రధాని ఎవరు భారతరత్న పురస్కారం అందుకున్నది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ అని చెప్పండి. 57లో గోవింద్ వల్లభ్ పంత్కి వచ్చింది. 1958లో కేశవ్ కార్వేకి వచ్చింది. 1961లో బిధన్ చంద్ర రాయ్కి వచ్చింది, పురుషోత్తం దాస్కి వచ్చింది. 62లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చింది. ఇక్కడ అడుగుతారండి, మొట్టమొదటి భారత రాష్ట్రపతి ఎవరు భారతరత్న పురస్కారం అందుకున్నది అన్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పండి. 63లో జాకీర్ హుస్సేన్, పాండురంగ వామన్. 66లో లాల్ బహదూర్ శాస్త్రి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇయర్ లాల్ బహదూర్ శాస్త్రి. చనిపోయిన తర్వాత పురస్కారం పొందిన మొదటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి. 1971లో ఇందిరాగాంధీ, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఫీమేల్ పర్సన్ ఎవరు భారతరత్న పురస్కారం అందుకున్నది అన్నప్పుడు ఇందిరాగాంధీ. 1975లో వివి గిరి. 76 కామారాజ్. 1980 మదర్ తెరీసా, గుర్తుపెట్టుకోండి. 83 వినోబా భావే. 87 అబ్దుల్లా గఫర్ ఖాన్. 88 ఎంజి రామచంద్రన్. 1990 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా నెల్సన్ మండేలా. 91 రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్. 92 సత్యజిత్ రే, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఫిల్మ్ మేకర్ అబుల్ కలాం ఆజాద్, జేఆర్డి టాటా. 97 ఏపీజే అబ్దుల్ కలాం, గుల్జరీలాల్ నందా, అరుణ ఆసిఫ్ అలీ. 98 ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, సి సుబ్రహ్మణ్యం గారు. 99 జయప్రకాష్ నారాయణ్, అమర్త్య సేన్, రవిశంకర్, గోపీనాథ్ బార్డోలి. సో రవిశంకర్ అనేది ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్, అరిగిపోయిన క్వశ్చన్ కూడా. సితారా ప్లేయర్, తను ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడని అడుగుతాడు. సితారా ప్లేయర్, హిస్ ఫ్రమ్ యూపీ. నెక్స్ట్ 2001 లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ కూడా సేమ్ అడిగారు. బిస్మిల్లా ఖాన్ సన్నాయి ప్లేయర్, బీహార్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ 2009 భీమ్సేన్ జోషి. 2014 సిఎన్ఆర్ రావు. సచిన్ టెండూల్కర్కి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అన్నప్పుడు సచిన్ టెండూల్కర్ పెట్టాడు. 2015లో మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయి. సో ఇన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక పర్సన్ నేమ్ నేర్చుకొని మాకు వచ్చి టాపిక్ అంటే కుదరదు. ఓకే, సో వీడియో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే పద్మవిభూషణ్. సో మనం సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇది. రెండవ అత్యున్నత పురస్కారం అన్నప్పుడు పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం ఇస్తుంది. మొదటిసారిగా 1954 నుండి ప్రారంభించారు. ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. 2025లో 7గురికి వచ్చింది. 2025లో 7గురికి వచ్చింది. ఆ 7గురి నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 7 పర్సన్ నేమ్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. ఒసాము సుజుకి చనిపోయిన తర్వాత ప్రకటించారు. బిజినెస్, వాణిజ్యము, పరిశ్రమలు. జపాన్కి సంబంధించిన వ్యక్తి. సుజుకి కంపెనీ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. డి నాగేశ్వర్ రెడ్డి గారు, వైద్యం, మెడిసిన్, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఏఐజీ హాస్పిటల్ వ్యవస్థాపకుడు. పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ గ్రహీత. ఇది అవసరం లేదు, జస్ట్ ఏఐజీ ఫౌండర్ అనేది గుర్తుపెట్టుకోండి. శారదా సిన్హా చనిపోయిన తర్వాత ప్రకటించారు. ఆర్ట్స్కి రిలేటెడ్ అంటే కళలకి, బీహార్కి సంబంధించిన వ్యక్తి. బీహార్ స్వరకోకిల అంటారు మనం. అండ్ మైథిలి అండ్ భోజ్పురి లాంగ్వేజ్లో తనైతే పాటలు పాడేది. జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్, ప్రజా వ్యవహారాలు, చండీగఢ్కి సంబంధించిన వ్యక్తి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, 44వ చీఫ్ జస్టిస్గా తను వ్యవహరించారు. మొదటి సుప్రీంకోర్టు సిక్కు ప్రధాన న్యాయమూర్తి. సిక్కు కమ్యూనిటీ నుండి ఫస్ట్ చీఫ్. కుముదుని రజనీకాంత్ లకియా. సో తను రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు కనుక ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12th ఏప్రిల్ 2025 ఎక్స్పైర్ అయ్యారు. కళలు. సో తను ఏ రిలేటెడ్ డ్యాన్స్ అంటే కథక్ డాన్సర్, గుజరాత్ రిలేటెడ్. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యన్, కళలు, కర్ణాటక. వాసుదేవన్ నాయర్ చనిపోయిన తర్వాత ప్రకటించారు. లిటరేచర్, కేరళ, పద్మభూషణ్ అండ్ జ్ఞానపీఠ్ గ్రహీత. సో ఈ విధంగా మనల్ని పద్మవిభూషణ్ మీద ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పద్మభూషణ్ పురస్కారం. ఇది 3rd హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, 3వ అత్యున్నత పురస్కారం. ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది. 1954 నుండి ఇవ్వడం ప్రారంభించారు. 2025లో 19 మందికి ఇచ్చారు. 19 మంది నేమ్స్ కూడా నేమ్స్, వాళ్ళ యొక్క ఏమంటే ప్రొఫెషన్ నుండి ఉన్నారు, అదేవిధంగా ఏ స్టేట్, ఈ 3 పాయింట్స్ నేర్చుకోండి. ఏ సూర్యప్రకాష్ గారు లిటరేచర్, కర్ణాటక సంబంధించిన వ్యక్తి. అనంతనాగ్, కళలు, కర్ణాటక.
బిబేక్ దేబ్రోయ్ మరణానంతరం ఇచ్చారు, లిటరేచర్ ఢిల్లీ. జతిన్ గోస్వామి కళలు అస్సాం. సో డ్యాన్స్ ఫ్రమ్ క్షత్రియ డ్యాన్స్ రిలేటెడ్ అయినా. జోస్ చాకో పెరియపురం మెడిసిన్ కేరళ. కైలాస్ నాథ్ దీక్షిత్ ఇతర పురావస్తు శాస్త్రం ఢిల్లీ. మనోహర్ జోషి మరణానంతరం ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర. నల్లి కుప్పుస్వామి చెట్టి బిజినెస్ నల్లి శారీస్ ఫౌండర్ తమిళనాడు. నందమూరి బాలకృష్ణ గారు కళలు ఆంధ్రప్రదేశ్. పిఆర్ శ్రీజేష్ క్రీడలు కేరళ. సో పిఆర్ శ్రీజేష్ ఏ రిలేటెడ్ స్పోర్ట్ అంటారు? హాకీ. పంకజ్ పటేల్ బిజినెస్ గుజరాత్. పంకజ్ ఉదాస్ కళలు మహారాష్ట్ర సింగర్. రామ్ బహదూర్ రాయ్ లిటరేచర్ ఉత్తరప్రదేశ్. సాధ్వి రుతంభరా సామాజిక సేవ ఉత్తరప్రదేశ్. ఎస్ అజిత్ కుమార్ కళలు తమిళనాడు, మనందరికీ తెలుసు హీరో. శేఖర్ కపూర్ కళలు మహారాష్ట్ర. శోభనా చంద్రకుమార్ కళలు తమిళనాడు, హీరోయిన్, భరతనాట్యం డ్యాన్సర్. సుశీల్ కుమార్ మోదీ మరణానంతరం ప్రజా వ్యవహారాలు బీహార్. వినోద్ దామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫాదర్ ఆఫ్ పెంటియం చిప్ అంటామేనని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీరికైతే మనకి పద్మ భూషణ్ రావడం జరిగింది. సో ఇక పద్మశ్రీకి వచ్చేవరకు నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు సుమారు ఇక్కడ 2025లో కనుక చూస్తే 113 మందికి ఇచ్చారు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. 4వ అత్యున్నత పురస్కారము ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది, 1954 నుండి ఇవ్వడం ప్రారంభించింది. సో 2025లో 113 మందికి ఇవ్వడం జరిగింది. సో మనం ప్రీవియస్ పేపర్స్ కనుక ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే, లేదా ఆ పద్మశ్రీ ఆ ఈవెంట్స్, ఆ పద్మ పురస్కారాల యొక్క ఈవెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని పర్టిక్యులర్గా మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక యోగా గురువు, మోర్ దెన్ 100 years అబో గురువు, ఆయన ఇటీవల ఎక్స్పైర్ అయ్యాడు. సో ఆ ఈవెంట్ చూసినప్పుడు ఆయన కొద్దిగా మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. అరే ఇంత ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎలా వచ్చారు, గ్రేట్ కదా అని. సో అలాంటి వాళ్ళ మీద ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ట్రాన్స్జెండర్కి వచ్చింది. సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకో. అంటే మనల్ని అట్రాక్ట్ చేయగలిగిన పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఎక్కువగా ఆర్ట్స్, స్పోర్ట్స్, ఓకే, రిమైనింగ్ ఇట్లా మనల్ని అట్రాక్ట్ వీళ్ళ మీద అడిగే అవకాశం ఉంటుంది. సో అందులో మనం కొన్ని తీసుకున్నాం, చూద్దాం ఒకసారి. ఆర్ట్స్ మాత్రం వదిలేసేయకండి ఎట్టి పరిస్థితిలో. ఇక ఆర్ట్స్ ఒక్కటే వస్తాయా, మిగిలిన రావా అన్న అంటే మరి 113 చదివేసేయండి మీరు. ఓకే. అద్వైత చరణ్ గదనాయక్ శిల్పీనే స్కల్ప్చర్, కళలు ఒడిస్సా. అచ్యుత్ రామచంద్ర పలావ్ క్యాలిగ్రాఫర్, మనకి రైటింగ్ స్కిల్స్ ఉంటాయిగా, కళలు మహారాష్ట్ర. అరిజిత్ సింగ్ సింగర్, కళలు వెస్ట్ బెంగాల్. అరుంధతి భట్టాచార్య వాణిజ్యం పరిశ్రమ మహారాష్ట్ర. ఎస్బీఐ బ్యాంక్ మొదటి మహిళా చైర్పర్సన్ తాను. నెక్స్ట్ అశ్విని బిడే దేశపాండే కళలు మహారాష్ట్ర, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ డ్యాన్స్. 1 second, రైట్. బేరు సింగ్ చౌహాన్ ఫోక్ సింగర్, కళలు మధ్యప్రదేశ్. భీమవ్వ దొడ్డ బాలప్ప సిల్లెక్యాతర, కళలు కర్ణాటక. తోలుబొమ్మలు ఫేమస్, భీమవ్వ అని గుర్తుపెట్టుకోండి. దుర్గా చరణ్ రణబీర్ ఒడిస్సీ డ్యాన్సర్, కళలు ఒడిశా. హర్విందర్ సింగ్ పారా ఆర్చరీ, క్రీడలు హర్యానా. ఇనివాలిప్పల్ మణి విజయన్, క్రీడలు కేరళ, ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్ ఇంతకుముందు. ఎల్ హ్యాంగింగ్ వ్యవసాయం అగ్రికల్చర్ నాగాల్యాండ్. లిబియా లోబో సర్దేశాయ్ సామాజిక సేవ గోవా, ఫ్రీడమ్ ఫైటర్, 100 years ఏజ్ ఉంది. మందకృష్ణ మాదిగ గారు ప్రజా వ్యవహారాలు తెలంగాణ. నీర్జా బట్ల గైనకాలజిస్ట్, సర్వికల్ క్యాన్సర్ మెడిసిన్ ఢిల్లీ. రవిచంద్రన్ అశ్విన్ క్రీడలు క్రికెట్ తమిళనాడు. సత్యపాల్ సింగ్ క్రీడలు పారా అథ్లెటిక్ కోచ్ ఉత్తరప్రదేశ్. వాసుదేవ కామత్ పెయింటింగ్స్, కళలు మహారాష్ట్ర. వేలువాసన్ పరాయి డప్పు కొట్టడం, కళలు తమిళనాడు. వెంకప్ప అంబాచి సుగటేకర్, కళలు కర్ణాటక. ఈయన గోందాలి ఫోక్ సింగర్. అండ్ విజయ్ నిత్యానంద్ సూర్యేశ్వర్ మహారాజ్ ఆధ్యాత్మికం బీహార్. విజయలక్ష్మి దేశ్మనే మెడిసిన్ కర్ణాటక, ఆంకాలజిస్ట్. విలాస్ డాంగ్రే హోమియోపతి వైద్యం మహారాష్ట్ర. సో ఇవి చదవండి, ఎల్లో కలర్. ఇవి చదివాక రిమైనింగ్ కళలు కూడా ఉంటే చదవండి. ఓకే. సో స్కిప్ చేయకండి, ప్రాపర్గా అనేది చదవడానికి ట్రై చేయండి. సో 2025 ఒక్కటి చదివితే సరిపోతుందా అంటే మన దరిద్రం బాగాలేకపోతే మాత్రం 2024లో కూడా అడిగే అవకాశం ఉంది. సో 2024లో పద్మవిభూషణ్లో
పూర్తిగా నేర్చుకోండి. పద్మభూషణ్లో కొన్ని నేర్చుకోండి, పద్మశ్రీలో కొన్ని నేర్చుకోండి. ఇంకా మనం ఓకేనా, మనం మ్యాక్సిమం చేసినట్టు అప్పుడు. సో 2024లో కనుక చూస్తే 5గురికి వచ్చింది. వెంకయ్య నాయుడు గారికి వచ్చింది పబ్లిక్ అఫైర్స్, 13వ వైస్ ప్రెసిడెంట్, 2015 నుండి 22 వరకు వర్క్ చేశారు ఏపీ. బిందేశ్వర్ పటాక్ సోషల్ వర్కర్, సులభ్ శౌచాలయని ప్రారంభించాడిన బీహార్, టాయిలెట్స్కి సంబంధించి. కొన్నిదల చిరంజీవి గారు కళలు ఏపీ, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్థాపకుడు. వైజయంతి మాలా బాలి కళలు తమిళనాడు, పద్మశ్రీ గ్రహీత, క్లాసికల్ డ్యాన్సర్, కర్ణాటక సింగర్. పద్మా సుబ్రహ్మణ్యన్ కళలు భరతనాట్యం, తమిళనాడు. సో ఈ 5గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. పద్మ విభూషణ్లో, పద్మభూషణ్లో మొత్తం 17 మందికి వచ్చింది, బట్ కొద్ది మంది గుర్తుపెట్టుకోండి. ఫాతిమా బీవి ప్రజా వ్యవహారాలు, కేరళ, మరణానంతరం ఇచ్చారు. మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో డెఫినెట్లీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఉషా ఉత్తప్ కళలు వెస్ట్ బెంగాల్, కెప్టెన్ విజయకాంత్ గారు మరణానంతరం కళలు తమిళనాడు. మిథున్ చక్రవర్తి కళలు వెస్ట్ బెంగాల్. యువాన్ లియు వాణిజ్యం పరిశ్రమలు తైవాన్. తోగ్దానే రిన్పోచే మరణానంతరం ఆధ్యాత్మికం లద్దాఖ్. వీరికి వచ్చింది. ఇక పద్మశ్రీ కనుక చూస్తే కొద్దిమంది అయితే గుర్తుపెట్టుకోండి. భద్రప్పన్ కళలు వల్లి ఓలి కుమి ఫోక్ డ్యాన్స్, ఇది తమిళనాడు. పర్బతి బారుహా దేశంలోనే తొలి మహిళా మావటి, మావటి అంటే మన ఏనుగులను కాపలా, అస్సాం. సర్బేశ్వర్ బాసుమతరి అగ్రికల్చర్ అస్సాం. సత్యనారాయణ బెలేరి అగ్రికల్చర్ కేరళ. అశోక్ కుమార్ బిశ్వస్ కళలు టికులి పెయింటర్, సో టికులి పెయింటర్ బీహార్. రోహన్ బోపన్న క్రీడలు టెన్నిస్ కర్ణాటక. స్మృతి రేఖా చక్మా కళలు చెక్మా లోయిన్ లూమ్ షాల్వాల్ వివర్, ఈ షాల్వాల్ తయారు చేయడం త్రిపుర. వేలు ఆనందాచారి కళలు చిత్రకారుడు తెలంగాణ. కె చెల్లమ్మల్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫామ్ అండమాన్ నికోబార్. జ్యోత్స్నా చిన్నప్ప క్రీడలు స్క్వాష్ గేమ్ తమిళనాడు. ఉదయ్ విశ్వనాథ్ దేశపాండే క్రీడలు మల్లకాంబా కోచ్ మహారాష్ట్ర. ప్రేమ్ ధనరాజన్ మెడిసిన్ ప్లాస్టిక్ సర్జన్ కర్ణాటక. రతన్ రహర్ ఆర్ట్స్ బదు ఫోక్ సింగర్. దాసరి కొండప్ప బుర్రవీణ తెలంగాణ. యనుంగ్ జమలేగో హెర్బల్ ప్లాంట్స్ని అగ్రికల్చర్ అరుణాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా నేర్చుకోండి, సరిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే 2025 వరకు కూడా తనకి భారత పౌర పురస్కారాలపై అడిగే అవకాశం ఎక్కువగానే ఉంది కనుక మిగతా వాటికి రాడు. 2025లో సఫిషియెంట్గానే ఉంది స్టఫ్ అడగడానికి. సో మరీ ఎవరైనా తీట ఎగ్జామినర్ ఉంటే అడిగి చూద్దాం ఏమవుతుంది అనేటోడు ఉంటే మాత్రం 2024కి వస్తాడు. 24లో పద్మభూషణ్ చదవండి, పద్మశ్రీలో కొన్ని ఆ పైన చదవండి, సరిపోతుంది. ఓకే, సో ఇది ఈరోజు మన యొక్క క్లాస్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.